వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో కూడా అనేక గుంటలు చెరువులు ఏవైతే ఆఫీసుల కోసమని రకరకాల దానికోసం ఆక్యుపై చేసుకున్నారు. వర్షం వచ్చిందంటే ఆ నీళ్ళన్నీ కూడా సడన్గా వాగులకు రావడం వల్ల ఆ వాగులు వంకరని పొంగిపోతారు. ఇక్కడ నిర్మల్ పట్టణంలో పదుల సంఖ్యలో గొలుసుకట్టు చెరువులు ఉండే ఆ చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. దానివల్ల నీళ్ళన్నీ సడన్గా అంటే పడ్డసినుకు పడ్డట్టే వాగులు పడడం వల్ల ఎక్కువ పడ్డొచ్చు ఒకటైతే. రెండవది ఈ వాగు మీద 20 ఫీట్లు 18 ఫీట్లు చెక్ డ్యామ్ కట్టారు. చెక్ డ్యామ్లు కట్టద్దని ఎవరు అంటలేరు, కానీ ఆ చెక్ డ్యామ్లు కట్టినప్పుడు కనుక గేట్లు పెట్టి ఉంటే ఇవాళ వచ్చిన నీళ్ళు ఒకవేళ ఎక్కువ అయితే గేట్లు తీసుకుపోతుంది. కానీ ఆ 18 ఫీట్లు నీళ్ళు ఆగిన తర్వాత కనుక ఈ స్వర్ణవాగు ప్రాజెక్టు గేట్లు కనుక ఎత్తితే ఒకేసారి ఎత్తడం వల్ల ఏమవుతుంది, ఆ చెక్ డ్యామ్ పైన అటువైపు ఇటువైపు 1 కిలోమీటర్ పరిధిలో కొన్ని వందల ఎకరాల భూములని కూడా కోతకు గురై మొత్తం ఇసుక మేటలు వేసి మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంట పండించుకున్నటువంటి ఆస్కారం లేకుండా పోతుంది. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే పంటలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఆ భూములలో ఇంత మట్టేసుకొని ఎరువేసుకొని చదువు చేసుకోవాలంటే ఒక ఎకరానికి 30,000 40,000 50,000 ఒక్కొక్కసారి తాడి చెట్లు లోతు బొందలు పడితే లక్షల రూపాయలు పెట్టినా కూడా ఆ భూములు మళ్ళీ పాత పద్ధతిలో రాని పరిస్థితులు. అంటే మాకు శాపం అయిపోయింది సార్. ఒకప్పుడు మేము చల్లగా బతికేది ఈ చెక్ డ్యామ్ను మా కోసం అని పెట్టిన తర్వాత ఇవాళ మా కోసం అని చెప్పి అభివృద్ధి అని చెప్పి మాటలు చెప్పిన తర్వాత ఈ రంగుల ప్రపంచం చూసి మా భక్తులలో మట్టి కొట్టిందని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఎన్నిసార్లు నష్టం జరిగినా ఆదుకునే నాదులు లేడు, పద్ధతి లేదు. ఇవాళ ప్రజలే వాళ్ళంతా వాళ్ళు తెప్పలేసుకొని ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ప్రాణాన్ని కాపాడుకునే తప్ప ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇవాళ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి సాయం ₹1 కూడా అందలేదని చెప్పి వాళ్ళు ఆక్రోశం పెట్టారు. ముఖ్యంగా వరదలు కావచ్చు, చెరువులు దిగడం కావచ్చు, గన్లు పెట్టడం కావచ్చు, ఇది ప్రభుత్వం ముందు గుర్తించిందా లేకపోతే అప్రమత్తం చేసిందా? మీరేమంటారు? యాక్చువల్గా ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ఉన్నాం, వర్షాలు వచ్చినట్టున్నాయని చెప్పి ఇంట్లో పంటే కాదు, మీ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఏ చెరువు తెగిపోయేటట్టుంది, ఏ వాగు పొంగేటట్టుంది, ఏ వాగు పొంగితే ఏ ఊరు మునిగేటట్టుంది, ఎవరికి రిస్క్ చేయాలనేటువంటిది ప్లానింగ్ ఉండాలి, మ్యాప్ చేసుకుని ఉండాలి. కానీ నాకు తెలిసి అట్లే కనపడతలేదు. మేము మొన్న భూపాలపల్లి దగ్గర మోరంచ అనేటువంటి గ్రామం ఉన్నది, వాగు పక్కన ఉంటుంది. ఆ పైన ధర్మారావుపేట చెరువు, ఇంకొకటి ఏదో చెరువు, 2 పెద్ద చెరువులు ఒకేసారి తెగిపడ్డాయి. ఆ చెరువులు తెగినప్పుడు అక్కడ ఉండే అధికారులు ఫోన్ చేసి చెప్పాలి, అయ్యా ఇట్లా చెరువులు తెగినాయి, మీ ఊరు మునిగిపోతుంది, మీరంతా ఎవాక్యువేట్ కామని చెప్పి. కానీ ఎవడు చెప్పిన పాపన పోనీ సడన్గా వచ్చి ఊరి మీద నీళ్ళు పడతా తలుపులు తీసే వరకే మొత్తం మనిషి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. భార్యను చేతబట్టుకొని ఉన్నటువంటి కుటుంబం ఇలా వరదకు భార్య కొట్టుకపోతుంటే భర్త కళ్ళపల్లిచ్చి చూసినాడు తప్ప కాపాడుకునేటువంటి సత్తా లేకుండా పోయింది. పిల్లలు కొట్టుకపోయిండ్రు, బర్రెలు కొట్టుకపోయినాయి, మొత్తం పశు సంపద కొట్టుకపోయింది. ఊర్లకుళ్ళే కళ్ళ ముందు నీళ్ళపాలైపోయినాయి. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఒకసారి మనకు అర్థం కాదు. 1 నిమిషంలో ఊరంతా సమాచారం ఇవ్వచ్చు, ఇలా మెసేజ్ పెట్టచ్చు, ఒక నిమిషంలో సెల్ ఫోన్లలో మాట్లాడచ్చు. కానీ ప్రభుత్వం అప్రమత్తంగా లేదనడానికి సజీవ సాక్ష్యం మోరంచ గ్రామం ఉదంతం. మామూలుగా చూసుకున్నట్లయితే వరదలు వస్తే పంట పొలాలు కొట్టుకుపోతాయి, ఇప్పుడు మనుషులే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అటు మోరంచపల్లి కావచ్చు, అటు కొండాయి కావచ్చు, ములుగు కాన్స్టిట్యున్సీలో, ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరదలు వచ్చి పెనుగంగ కావచ్చు, ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ 1000 ఎకరాలు మునిగిపోయిన పరిస్థితి. ఎట్లా చూస్తుంది అంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం, రెడ్ అలర్ట్ ప్రకటించిందే తప్ప ఎక్కడ కూడా చిన్న చర్య కూడా చేపట్టకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరిగిపోతాము. ఇవాళ వాగుల మీద చెక్ డ్యామ్ కట్టినప్పుడు సంతోషపడ్డాను, ఇవాళ మిషన్ కాకతీయలో చెరువులు మరమ్మతు చేసినప్పటికి కూడా పట్ట దిగిపోయింది. సరే వర్షాలు ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుండొచ్చు, కానీ అప్రమత్తమని ఉండాలి కదా. పోనీ అప్రమత్తత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ నష్టం జరిగిన తర్వాత దగ్గరుండి అధికారులు వాళ్ళకి అన్నం పెట్టుడు, ఇంత మంచినీళ్ళు ఇచ్చుడు, వాళ్ళకి నిజంగానే నష్టం జరిగితే ఇగో మీకు నష్టం జరిగింది, ఒక 25,000 ఇంటికి చొప్పున ఇవ్వడము. ఇప్పుడు ఈ భూమి ఉంది, 2 బిగాలు ఉంది ఆమెకు, ఈ 2 బిగాలు సాఫ్ చేసుకోవడం ₹1,00,000 వస్తాయి, నేనున్నా మీరు భయపడకండి అని చెప్పి 25,000 50,000 ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఇది ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి బాధ్యత వ్యక్తుల మీద ఉండదు. వాటికి ప్రైవేట్ వాళ్ళు వచ్చింది భూమి పెట్టిపోతారు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు వచ్చింది నీళ్ళు ఇచ్చిపోతారు కావచ్చు, కానీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ₹1,00,000 ₹50,000 నష్టపరిహారం ఇచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఇలా కేసీఆర్ తన ఇంటికెళ్ళి ఇస్తలేడు,
ఇలా ప్రజల్లో మేము కట్టిన సొమ్ము నుంచెల్లే మేము కట్టిన పన్నుల నుంచెల్లే మా బతుకులు బుగ్గిపాలు అయిపోయినాయి, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే ఆత్మహత్యలు తప్ప మరొకటి లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇలా ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా నివేదిక ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా నివేదించడం ఇలా బృందాలు వచ్చినాయి, తప్పకుండా సహాయత అందిస్తాం.